నమస్తే. ముఖ్యమంత్రి గత 2, 3 సార్లు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే డీజిల్ నడిపేటటువంటి వాహనాలు, ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, బస్సెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా హైదరాబాద్లో ఇక తిరగనీయము, అవతలనే నడుపుకోవాలంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం చూసాం. మరి ఇదే అంశం పైన ఆటో డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏమంటారు ఏంటనేది. ఏం పేరన్నా? సమ్మయ్య అన్న. ఏం చేస్తావు? ఆటోనేనా? ఆటోనన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు? ఓ దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. 15, 16 ఏళ్ళు. ఇదే బండి నడుపుకుంటున్నా. కొత్త అంతే. ప్రభుత్వం వచ్చింది, ఎట్లుంది మరి మీ ఆటో? వేస్తన్నా మొత్తం ఫ్రీ బస్సులు పెట్టిండు. ఆ, మాకు రోడ్డు మీద వేస్ట్ అయిపోతుంది దంద. ఆ, లేదన్నా మళ్ళీ బండ్లు సిటీకి రావద్దంటాడు. ఆ, మళ్ళీ డీజిల్ బండ్లు సిటీ ఎంటర్ కావద్దు, బయటనే రింగ్ రోడ్ అవతల తిరగాలంటే మేము ఎట్లా బతకాలన్నా మరి అప్పుడు బయట తిరుగుకుంటూ. అదే అంటున్నాడు, డీజిల్ బండ్లు ఇక హైదరాబాద్లో నడపని. వద్దంటాడు, బండ్లు ఎంటర్ కావద్దు, లోపల రావద్దంటాడు. అదన్నా ఇక ఎట్లయితే పరిస్థితి ఏది మరి? ఏం లేదు, మాకు ఏం ఇష్టం లేదు, ఏం చేసుడు లేదు. ఆయన ఆటో డ్రైవర్లకు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ నడిచిన బండ్లేనే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఈ బండ్లు రావద్దు, డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దు అంటే ఏమన్నారు? మేము ఎట్లా బతకాలి చెప్పండి? గుద్దవలసిన తెచ్చుకుంటాడు కావచ్చు. మా పరిస్థితి ఏంది? ఈ బండ్లు మేము కొనుక్కున్న బండ్లు ఇవి, మళ్ళీ వీటి పరిస్థితి ఏంది? ఈ డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దంటే మేము ఎట్లా? మేము ఇల్లు కిరాయి కట్టుకోవాలి, 7,000 రూపాయలు ఇల్లు కిరాయి, పిల్లలు చదివించుకోవాలి. ఇంత కథ ఉన్నదన్న. ఫ్రీ బస్సు పెట్టే ఆగా ఉన్నాయి ఆటో డ్రైవర్లది. వేస్తా ఆగముందంటే మళ్ళీ ఇప్పుడు డీజిల్ బండ్ మళ్ళీ డీజిల్ బండ్లు అవద్దంట, తీసేస్తా అంటాను. అది అన్న ఎట్లుంది, ఏమనిపిస్తుంది? ఏమో లేదన్నా, వేస్తే ఆటో డ్రైవర్ల బతుకు వేస్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ వస్తే మంచిది అనుకున్నాం. కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆటోలు డీజిల్ బండ్లు ఎంటర్ కావద్దు, సీట్ పాసింగ్ లేదు, వీడియో బండ్లు రావద్దు, అవతల మన రింగ్ రోడ్ అవతల తిరగాలంటే మేము ఎట్లా బతకాలో చెప్పన్నా? ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నాడు కదా, అవి తీసుకొచ్చుకుంటే మాకు లేవు కదా, డబ్బులు లేవు కదా మేము కొనుక్కొచ్చుకోవడానికి. ఏమనుకుంటారు మీ ఆటో వాళ్ళు? ఆటో వాళ్ళు అందరికీ అదే మా పరిస్థితి ఆగా ఉన్నది అని చెప్పి అంటున్నా. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఇబ్బంది ఉన్నదన్న. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బాబు, వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ అప్పటి నుంచి ఉన్న బాండ్లే కదా ఇవి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి డీజిల్ బాండ్లు వద్దు, సీట్ పాస్ లేవు, అవి డీజిల్ బండ్లు ఉండద్దు, రావద్దు అంటే ఏమన్నట్టు? మేము ఎట్లా ఉండాలి? ఎట్లా కావచ్చు మరి? ఏమో దేనికి? డీజిల్ బండ్లే కదా అప్పటి నుంచి ఉన్న బస్సులు కూడా డీజిల్ బండ్లతో నడుతున్నాయి కదా. మరి డీజిల్ బండ్లు ఎందుకు వద్దు అని మాకు నెలకు 15,000 ఇస్తా అన్నాడు. అవి కూడా ఏం లేవు. ఇది అసలు లేదు, ఏం లేదన్న. వేసి అదే ఒక 5-6 నెలలు బాగా పాడాం. బస్సు ఫ్రీ బస్సులు పెట్టాం కాచి ఇక నిమ్మలంగా ఏదో 500-600 చేసుకుంటాను, ఇంటికి ఉంటాను, పొట్ట కలుపుతాను అన్న. అంతే. బాగుండే అప్పుడు. ఇప్పుడైతే వేస్తే 500-600 చేసుకోవడం కూడా గొప్ప అయితే లేదు పరిస్థితి. వేస్తే ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిడు రేవంత్ రెడ్డి కానీ వేస్తూ. మేము అందరం కలిసి పాపం రేవంత్ రెడ్డి మంచి వస్తే, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది మాకు అనుకున్నాం. కాంగ్రెస్ వచ్చింది మమ్మల్ని అది ముంచేసేసింది. ముంచేసింది అంతే అన్న. ఏం చెప్తాం? ముఖ్యమంత్రి ఆయనకు తెలిసి ఉండాలి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, బతికింది అది అనేది ఆయనకు ఉండాలి. కానీ సిటీ రావద్దు, ఇంటర్ కావద్దు అది అంటే ఏమన్నట్టు బయటకు పోవాలి అంటుండే. మరి ఏం చెప్తావు దానికి? ఏం చేస్తాం అన్న, ఏం చేస్తాం? ఆయన ఇక చేసే పని చెప్తాను. మేమైతే చూసి అనుకుంటాం వాళ్ళను. అది పరిస్థితి. ఏం పేరు బ్రదర్? లాకేష్ అన్న. ఏం చేస్తున్నావు? నేను ఆటో డ్రైవర్ని. ఎన్ని సంవత్సరాలు? నేను స్టడీ చేసి ఇంటర్ కంప్లీట్ చేసి ఆటో కొని ఇక 6 నెలల పైన అవుతుంది. కానీ మనకి ప్రభుత్వం వచ్చింది, ఎట్లుంది మీ ఆటో? కొత్త ప్రభుత్వం ఏముందన్న, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోకుండా మా పైన పడి బస్సులను ఫ్రీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకటి బైకులో ట్యాక్సీల వల్ల వచ్చి ఆటోలని చంపుకోదింటారు. ఇప్పుడు కొత్తగా డీజిల్ బండ్లను కూడా ఇక్కడ హైదరాబాద్లో నడపనీయమని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అలాది ఏముందన్న, డీజిల్ బండ్లు అంటే డిస్టిక్ బండ్లు ఇంతకు ముందు లేకుండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు డిస్టిక్ బండ్లు లేకుండే, బయటికి పోవాలి, అవుటర్ రింగ్ రోడ్కి పోవాలి అని ఏం లేకుండే. ఎందుకంటే ఎవరు నడిపినా, ఎవరైతే ఇప్పుడు సిటీ బండ్లు కొనాలంటే 6-7 లక్షలు పెట్టి ఎవరు కొన్నారు. ఇప్పుడు ఎంత కాదన్నా, ఇప్పుడు డీజిల్ బండ్లు 3 లక్షలు ఉంది. ఏదో వాళ్ళ కష్టం కాకుండా వాళ్ళు అయినంత వరకు వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని అప్పులో సపోర్ట్ చేసి కొని తీసుకుంటారు. ఇప్పుడు 6 లక్షలు పెట్టి ఇప్పుడు కొన్నాం, ఇప్పుడు బండి 6 లక్షలు. ఇప్పుడు నాది రోజుకి ఒక 1000 రూపాయలు కూడా అయితే లేదు. దాంట్లో గ్యాస్ ఏం పెట్టాలి, మళ్ళీ మన అది బండి కిరాయి ఏం చేయాలి, మన ఇంట్లో ఖర్చులు ఏం చేయాలి, ఏం పరిస్థితి అయినా. ఇది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ వచ్చినప్పుడు పబ్లిక్కి పని చేయాలి.
పబ్లిక్కి పని చేయాలంటే ఇప్పుడు మన పబ్లికే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టింది, దానివల్ల ఏముందన్న ఇప్పుడు మనకేమైనా ఉపయోగం ఉందా? ఆటోలకు అయితే రూపాయి ఉపయోగం లేదు ఎవరితోటి. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తారట మీకు ఆటోలకు సంబంధించి. ఏముందన్న వాళ్ళకి ఎలక్ట్రిక్ బండి అంటే ఏముంది? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఒక 4 గంటలు ఛార్జింగ్ పడుతుంది. 180 కిలోమీటర్లు తిరుగుతాను ఫస్ట్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు 130 కిలోమీటర్లు తిరుగుతలేదు. ఇప్పుడు అలా బ్యాటరీ ఛార్జ్ కేబుల్ పోయినా కూడా 45,000 ఒక్క కేబుల్కి. ఇప్పుడు ఆడ ఏం చేస్తారు చెప్పు? 45,000 పెడితే ఇప్పుడు 5 రోజులు అవుతుంది, కేబుల్ పోయింది. 5 రోజుల్లో 45,000 ఎడికెళ్ళి తెస్తాడు. ఆ పరిస్థితి తీసుకొస్తే కేబుల్ పొల్యూషన్ కోసం తక్కువ చేయాలని చెప్పి చేస్తుండ్రు, కరెక్టే అది. కాకపోతే మనకు అవసరం లేని పని దాంట్లో మనం ఏలు పెట్టదు. పబ్లిక్కి మంచి చేయాలి. నువ్వు కాంగ్రెస్ నీకు గెలిపించింది ఎందుకు? పబ్లిక్ కోసం మంచి చేయడానికి. ఇంతకు ముందు కేసీఆర్ సార్ ఉండే, ఆ మాటలు చెప్పదు. ఆ సార్ ఉన్న ఇంకోసారి పక్కా వస్తాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుంటే ఆ మాటలు చెప్పొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మనకు ఫ్రీ బస్సులు లేకుండే, పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. మనకి ఆటోలకి మంచి గిరాకుండే. ఎంత కాదన్నా రోజుకి ఒక 1500 తీసుకుపోయినా కూడా ఆయన గ్యాస్ కిరాయి, ఆటో కిరాయి తీసి ఆయన ఖర్చులు ఆయనకు ఉంటుండే. ఇప్పుడు వచ్చింది గ్యాస్ రేట్. ఇప్పుడు మేము నడిపినప్పుడు 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 59 ఉంది. 9 రూపాయలు పెంచింది లీటర్ పైన. దానికి ఏం ప్రయోజనం అన్న? గ్యాస్ వాళ్ళు బతుకుతారు, గవర్నమెంట్కి లాభం వస్తుంది కానీ మాకేం వస్తుంది? మేము ఇంతకుముందు ఎంత కాదన్నా మా విలేజ్ పక్కనే 2 ఆటో డ్రైవర్లనే చనిపోయారు, ఆటోలోనే చనిపోయారు. వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వాళ్ళకి టెన్షన్ వల్ల, వాళ్ళకి ఇంటి ఖర్చులు వెళ్తలేదు, ఏం వెళ్తలేవు ఇంటి వల్ల. ఇప్పుడు వాళ్ళు 2 ఆటో ర్యాక్ వచ్చి చచ్చిపోయారు. మస్తు మంది ఆటోలు అమ్ముకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆటో తప్ప ఇంకేం తెలియదు, వేరే పని చేయలేరు. జాబ్ వాళ్ళు ఉన్నారా, జాబ్ చేసుకుంటారు. చౌకున్న వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు, నెలకు 10-15 వేలు చేసుకుంటారు. రాని వాళ్ళు ఏం చేస్తారని ఆ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మొత్తం గిరాకు పడిపోయింది. ఈ ఫ్రీ బస్సులు అయిపోయినాయి, బైకులు ట్యాక్సీలు అయిపోయినాయి. ఇంకోటి అది ఎలక్ట్రిక్ ఆటోలు చేస్తా అంటున్నారు, దాంతో 1 రూపాయి లాభం లేదు దానికి. ఆ ఎలక్ట్రిక్ ఆటో కూడా 1,00,000-2 లక్షలు 6 లక్షలు వస్తుంది సిటీ పాస్. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అంటుండగా ముఖ్యమంత్రి. పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అన్నా కానీ మనుషులు చచ్చిపోతారు కదా. పొల్యూషన్ కంట్రోల్ చేసి ఏం చేస్తావు? మనుషులు చచ్చిపోతారు గిరాకు లేక. అన్నం తింటలేరు, ఒకళ్ళు తింటే ఒకరు తింటలేరు. పొద్దుగాల 5 గంటలకు వెళ్తారు, నైట్ 10-11 గంటలకు పోతారు. వాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు, అది గవర్నమెంట్కి తెలుస్తుందా? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటోస్ తీసుకొస్తే మీకు ప్రాబ్లం ఏంది? మాకు ప్రాబ్లం ఏం లేదన్నా. మాకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చినా కొనేటోళ్ళు కొంటారు, నడిపేటోళ్ళు నడుపుతారు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మిగతా ఆటోలకు ప్రాబ్లం ఉంది కదా. వాళ్ళు రేట్లు తక్కువ అయిపోయినాయి ఓలా ఊబర్లా. ఇంకొకటి ఫ్రీ బస్సులు పెట్టిండు, దీనివల్ల మాకు ప్రాబ్లం అయింది కదా. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చిన దాంట్లో వల్ల మాకేం ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కొనేటోళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కొంటారు, లేని వాళ్ళు కొనరు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఆటోలో గిరాకీ తక్కువ అయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఇంతకు ముందు వచ్చిన ఫ్రీ బస్సులు పెట్టక ముందు ఎంత కాదన్నా రోజుకు ఒక 1500-1700 చేసుకొని అవుతుంది మా కిరాయి. మాకు వెళ్తుండే. ఇప్పుడు 1000 రూపాయలు కాదన్నా 800 కూడా అవుతలే. పొద్దుగాల 8 గంటలకు వెళ్ళినా ఇప్పుడు దాకా ఎంత కాదన్నా 500 చేసిన. ఇప్పుడు 5 అవుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ట్రాఫిక్ ఒకటి. మరి ఇవన్నీ పట్టించుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తాను, పొల్యూషన్ లేకుండా చేస్తామంటున్నారు. మరి ఇంతమంది ఆటో డ్రైవర్లు బాధపడతా ఉన్నారు. ముఖ్యమంత్రికి ఎందుకు అర్థమవుతలేదు మీ బాధ? ఎందుకు అర్థమవుతలేదు? ఫస్ట్ దిమాగ్ లేదన్న. చక్కగా చెప్తున్నా, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి దిమాగ్ లేదు. ఇప్పుడు ఎంత కాదన్నా ఒక మాట చెప్తా, మన కేసీఆర్ సార్ ఏది చేయాలన్నా మన హైదరాబాద్లో కూర్చొని చేస్తుండే. ఈయన ప్రతి దానికి ఢిల్లీ పోయి వస్తాడు. ఏం చేస్తాడన్నా? ఢిల్లీ పోయి ఎవరిని ఉద్ధరించడానికి? ఆటో డ్రైవర్లే చచ్చిపోతారు ఇక్కడ. ఢిల్లీ పోయి ఏం చేస్తాడు? దాంతో ప్రయోజనం ఏముంది ఆయనకి? ఆయనకు ఉన్నట్టుంది, ఆయన జేబులు నింపుకుంటున్నట్టుండు, కానీ ప్రజల జేబు అయితే కొడుతుంది కదా, కడప అయితే కొడుతుంది కదా. దాంతో ఏం ప్రయోజనం ఉందన్న? ఢిల్లీకి పోయి వచ్చి చేసేదానికి వేస్ట్గా అన్ని కాంగ్రెస్ గెలిపి అని 6 హామీలు ఇచ్చిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుండు, ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుండే. ఇప్పుడు పేర్లు ఇస్తుండే, అది ఇల్లు ఇస్తుండా లేదా తర్వాత విషయం. ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుండే, ఏం ప్రయోజనం అది? 4,000 పింఛన్ చేస్తా అన్నాడు, గ్యాస్ 500 చేస్తా అన్నాడు. ఇవన్నీ కట్టలు చెప్పి మాటలు చెప్పి జనాలను మోసం చేసి నేను సీఎం సీట్లో కూర్చోవాలని చెప్పి కూర్చుండి. ఇప్పుడు అంతే, దానికంటే మించి ఇంకేం లేదు. అంతా వేస్ట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం వేస్ట్. ఇచ్చిన హామీలు ఒకటి కాలేదు. ఏమైందనా? ఉన్న ఇల్లును కులగొడుతుంది. ఏముంది చెప్పు? ఉన్న ఇల్లును కులగొడుతున్నాం. హైదరాబాద్లో చూస్తున్నాం డెవలప్మెంట్ ఎట్లా ఉంది సంవత్సరం నుంచి? ఏం డెవలప్మెంట్ అన్నా? దాంట్లో ఏం డెవలప్మెంట్ లేదు. ఉన్న దానికే కులగొట్టి మళ్ళీ డెవలప్మెంట్ 1 రూపాయి 100లో 99.9% కాదు కదా, ఒక్క 0.0% కూడా లేదు. ఏం లేదు, డెవలప్మెంట్ అనేది 1% లేదు. అంతా వేస్ట్. అనవసరంగా గెలిపించి ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత కాదన్నా 5 సంవత్సరాలు లేగాలి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి.
ప్రజలకి హామీ చేయదు. ఇంతకుముందు ఏమన్నాడు గెలిచిన తర్వాత, నేను ఎంత కాదన్నా నేను నా వల్ల ట్రాఫిక్ ఆపొద్దు, నేను ప్రజల్లోకి వెళ్ళే పోతా, నేను ట్రాఫిక్లోకి వెళ్ళే పోతా అంశాలు ఉండొద్దు అన్నాడు. అన్నాడు కదా. దానికోసం రోజుకి 4 సార్లు తిరుగుతాడు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మా గచ్చిబౌలి 4 సార్లు తిరుగుతారు. ఎవరి ప్రాబ్లం అని ఆయన సేఫ్గా వెళ్ళిపోతాడు, కరెక్టే. ఈ తిప్పలు పడేది ఎవరు? పబ్లిక్ కదా. ఆయన కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. వేస్ట్గా గెలిపించి నెత్తికి కొట్టుకోవాల్సి వస్తుంది ఆయన గెలిపించి. మార్పు రావాలనుకున్నారు కదా బ్రదర్ మీరే. నేను వేయలే అన్న, నేను చక్కగా చెప్తున్నా. ఇప్పుడు నుంచి నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు నుంచి కేసీఆర్కి తప్ప ఇప్పుడు దాకా నేను ఒక్క చెయ్యి కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మా ఇంటి ముంగట రానియలేను. ఎందుకు? నాకు ఇష్టం లేదు. కేసీఆర్ అంటే అవమానం, బీఆర్ఎస్ పార్టీ. నాకు కేసీఆర్ అంటే అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ అని కాదు. నేను ఉంటే ఒకటే ఎంబడి ఉంటా. ఎవరు ఎంబడి నా ఊరికి అభివృద్ధి ఎవరు చేస్తారు వాళ్ళు ఎంబడి. కేసీఆర్ సార్కి దగ్గర, మా ఎమ్మెల్యే దగ్గర బీరామ్ హర్షవర్ధన్ రెడ్డి, మా పాత ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, పోయి ½ అన్ అవర్ మాట్లాడినాం అంతే. 13 లక్షల రోడ్ శాంక్షన్ చేసింది మా ఊరికి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గెలవాలంటే నెల రోజులు, నెలన్నర పడుతుంది. ఇప్పుడు బంజారాహిల్స్లో ఇప్పుడే ఉంటారు మా ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. ఇప్పుడు పోయి కలిసినా కలుస్తారు నాకు. చెప్పు చిన్న ఏమైనా సమస్య ఉందా మీ ఊళ్ళో? ఇప్పుడు అయినా అట్లుండాలి కానీ ప్రజలకు కలిసేటట్టు ఉండాలి కానీ వాళ్ళకి తిప్పేటట్టు ఉండదు అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు గెలిపించారు సరే. మా ఇంట్లో 4 ఓట్లు, నా తరపు నుంచి 35 ఓట్లు అవుతాయి. 35 ఓట్లు అవుతున్నప్పుడు నా తరపు నుంచి నేను 35 ఓట్లు ఎవరికి వేసినా అంటే కాంగ్రెస్ పార్టీకి వేయలే. 35 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వేసిన. ఇక్కడ జనాలు ఏం కోరుకుంటారు అసలు? అభివృద్ధి చేసేటోళ్ళు కావాలా, పథకాలు ఇచ్చేటోళ్ళు కావాలా? మాకు అభివృద్ధి చేసేటోళ్ళు కావాలన్నా. పథకాలు ఇచ్చేటోళ్ళు నాకు అవసరం లేదు. అది పథకాలు ఎవరికి అవసరం అన్న? పథకాలు లేని వాళ్ళకి అవసరం. అది ఎవరో ఒకరు వాళ్ళ పొద్దున పోతారు, ఆటోడి పోతాడు అలా. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన దాంట్లో ఆటోలో కష్టాలు కాకుండా ఇంతకుముందు ఉన్నట్టు ఎవరు వాళ్ళు చేస్తుండే, నడుస్తుండే. కేసీఆర్ పని కేసీఆర్ చేస్తుండే, మా పని మేము చేస్తుండే. మాకు అభివృద్ధి కూడా వస్తుండే. దాంతోపాటు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు అభివృద్ధి కూడా వస్తుండే. అభివృద్ధి వచ్చింది. రైతు బంధు ఇప్పుడు దాకా సంవత్సరం అవుతుంది, ₹1 వాళ్ళే అన్న. ఇప్పుడు దాకా రైతు బంధు ఏం ప్రయోజనం చెప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం? జనాలు చచ్చిపోతారు, కరెంట్ లేదు, ఉన్న కరెంట్ని వీకేస్తుండు, నీళ్ళు లేవు చక్కగా ఊర్లో, రోడ్లు లేవు, హాస్పిటల్ లేవు, స్కూల్ అవి కనబడతలేవు. కానీ మనకు నెలకు 1 రోజు 2 సార్లు ఢిల్లీ పోయి వస్తే ఏం ప్రయోజనం? ఎవరు తీసుకొస్తున్నా ఢిల్లీ పోయి వచ్చిందంటే ఆయనకు లాభం ఉంటుంది కానీ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు లాభం ఉంటుంది. ఇంకోటి కొత్తగా చూస్తున్న ఈ ఫార్ములా కేసు పైన, కేటీఆర్ పైన ఒకటి నడుస్తూ ఉంది కదా. సో నీకు కొంత అవగాహన ఉండొచ్చు. ఏం చెప్తావు బ్రదర్? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినాం మేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. రేష్ అన్న, కేటీఆర్ అంతా ఐటీ మినిస్టర్ ఇప్పుడు దాకా ఈ హైదరాబాద్లో కాదు కదా, ఈ ఇండియాలోనే ఉండలేదు. ఇప్పుడు మన కేటీఆర్ సార్ పైన చేసేది అన్ని ఆరోపణలు, అన్ని కావాలని కట్టు కథలతోటి చెప్తుండే. అవంతా వేస్ట్. ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సార్ని కాదు కదా, కేసీఆర్ సార్ చెప్పుని కూడా తాకలేరు వాళ్ళు. ఇదైతే నిజం చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం 100% కేసీఆర్ సార్ వస్తారు. అదైతే కన్ఫర్మ్. కేటీఆర్ సార్ అయితే సీఎంగా కూర్చుంటారు కన్ఫర్మ్. సాదా సీదా ఆటో నడుపుకునే వ్యక్తికి ఇంత బాగా మాట్లాడుతాను అంటే అసలు ఏం చేసింది కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ? అనా కేసీఆర్ ఏం చేసిందంటే అది మన కళ్ళకు కనబడుతుంది. అది ఏం చేసిందో, మా ఊర్లో ఏం చేసిందో, మా మండలంలో ఏం చేసిందో. అంతేందుకన్నా నేను ఉండేది ఓల్డ్ సిటీలో ఏం చేసిందో నాకు తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాకు ఎంత కాదన్నా ఒక 5 సంవత్సరాల నుండి రాజకీయం తెలుసు. దానికంటే ముందు నాకేం తెలియదు. నాకు ఓటు హక్కు వచ్చింది కూడా ఒక 18 తర్వాత వస్తుంది కానీ నేను 20 తర్వాత వేయించుకున్నాను నేను ఓటు హక్కు. దాని తర్వాత ఇప్పుడు దాకా నాకు కేసీఆర్ సార్ నాకు ఖాళీ ఇంతకుముందు గెలిచిన దాంట్లో కాదు, మొన్న రీసెంట్లీ గెలిచిన దాంట్లో 5 సంవత్సరాల నాకైతే మా ఊరు నెంబర్ 1 ఊరు చేసి. ఇదైతే కన్ఫర్మ్. పింఛన్ లేని వాళ్ళకి ఊరు దాటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాటి నడిచిపోయేటోళ్ళ ముసలోళ్ళకి కూడా ఊర్లో నిలబెట్టి వాళ్ళ ఇంటి ముంగనే తీసుకుపోయి వాళ్ళకి పింఛన్ ఇచ్చే పొజిషన్కి తెచ్చినట్టే ప్రభుత్వం ఎట్లుంది. ఇప్పుడు ఉన్న పింఛనే వీకేస్తారు. బియ్యం ఇస్తలేదు, రేషన్ వస్తలేదు. ఏం ప్రయోజనం? ఉన్న ఇల్లుని కూలగొడుతుంది రోడ్ల పైన. ఇంతకుముందు అట్లా ఉండేనా? ఏం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే, ఎవరి పనులు వాళ్ళు హాయిగా ఉంటుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, పెద్ద చెత్త ఏరియా, అన్ని పెద్ద చెత్తగాడు వచ్చిండు, అనవసరంగా గెలిపించి అన్ని తప్పు పని చేసాడు. ఇంటికి గెలిపించి తప్పు చేసినాం అనుకుంటున్నా. 100% తప్పు చేసినా. మా ఆటోలను చంపుతున్నాను, ఆటోళ్ళకి అయితే చంపుతుండు పక్క. ఇదైతే 100%. ఏం పేరన్నా? నా పేరు నర్సింగ్, సుబ్బుడులో ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎట్లుందన్న ఆటోల పరిస్థితి? ఆటోల పరిస్థితి ఏంది, కారబార్ లేదు అంతే. అక్కడ ఇవన్నీ చూపి ఆటోలు ఎట్లా నిలబడింది అట్లా. కారబార్ అయితే లేదు, ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం? కొత్తగా డీజిల్ బండ్లను కూడా అవుటర్ అవతల నడుపుకోవాలి, ఇక్కడ నడపొద్దని ఒక నిబంధనలు తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి. అవును, ఎందుకంటే డిస్టిక్ బండ్లు సిటీలో రావడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే డిస్టిక్లో కూడా కారబార్ లేదు.
ఫ్రీ బస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇక డిస్టిక్లో కారబార్ లేదు అటు సిటీలో వచ్చి నడుపుకుంటారు. వాళ్ళ డిస్టిక్లో కారబార్ ఉంటే సిటీలో ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏం సంబంధం సిటీకి రావడానికి. ఊరు నుంచి వచ్చి ఈయన కారబార్ వేసుకొని హోటళ్ళ కాడ ఆడేడ వండుకొని 2-3 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు వాళ్ళు కూడా. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇంకా ఇదే ఫ్రీ బస్సు డిస్టిక్లో కూడా, అదే ఫ్రీ బస్సు సిటీలో అయినప్పుడు డిస్టిక్లో కూడా ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ వల్లనే కారబార్ లేదు మెయిన్. ఇంకా తర్వాత ఓలా ఊబర్ వాళ్ళు కూడా ఇవి ర్యాపిడో అనేసి ఇక బైక్ మీద కొట్టుకుంటుర్రు. ఇక వాళ్ళే ఇప్పుడు వాడు సికింద్రాబాద్లో ఉంటాడు, ఆయన జాబ్ హైటెక్ సిటీ. పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే ర్యాపిడో ఆన్ చేస్తుండు, హైటెక్ సిటీ పడగానే వాడిని వేసుకొని పోతుండు. ఇప్పుడు ఆటోలో ఎక్కుతాడు, 2 వీలర్ పైన. 2 వీలర్ పైన ఎక్కాలంటే ఆధార్ కార్డు అది పెట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడు ఓలా ఊరు మళ్ళీ హైటెక్ జాబ్ అయిపోగానే కిందికి దిగేసి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా ఆడు ర్యాపిడో కొడుతుండా ఇంటికి పోతుండా ఎట్లా తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకొని ఎక్కించుకొని తీసుకుపోతుంది. బైక్ల మీద అసలు చాలా ఎక్కువ అంటే బైక్లే వాడుతుంది. లేడీస్ కూడా బైక్లు బుక్ చేస్తారు. లేడీస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది, ఇప్పుడు డీజిల్ బండ్లు ఇక్కడ ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, బస్సులు కావచ్చు, వీటిని కూడా తిరగనివ్వము అని అంటా ఉంది ప్రభుత్వం రానున్న రోజుల్లో. తిరగడానికి అందరు తిరగాలన్నా, హైదరాబాద్లో అందరు బతకాల. డీజిల్ బండ్లు ఉండడం వల్ల ఈ సిటీ ఆటో కారబార్ లేదు. అదే ఫ్రీ బస్ లేకపోతే సిటీ డిస్టిక్లలో వాళ్ళు నడుపుకుంటారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంది, సిటీలో వచ్చి పిల్లలంతా వదిలేసి అక్కడక్కడ వండుకొని రోడ్ల పైన వండుకొని వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకంటే అక్కడ కారబార్ లేదు కాబట్టి వాడు సిటీలో దూరుతారు. అదే కారబార్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు? ఒక్కొక్క ఆటో కొనాలన్నా కానీ 3 లక్షలు 4 లక్షలు. డీజిల్ బండ్లు నీవి కూడా నడపొద్దు అంటావా? ఇక్కడ నడుపుకోవాలని ఇప్పుడు నడపొద్దు అని మనం ఎందుకంటామన్నా, అందరు బతకాల. ఆటో వాళ్ళు అంటే అందరు ఆటోలు ఒక్కోలే, నడపొద్దని కాదు. ఏంటంటే వాళ్ళకు అక్కడ సిటీలో డిస్టిక్లలో కారబార్ ఉంటే వాళ్ళు ఇక్కడ రారు అంతే. ఏం చేయాలంటే మరి రేవంత్ రెడ్డి దానికి? వాళ్ళు ఇంకా సీఎం ఆయన ఇష్టము. ఇక ఆయన ఎట్లా పరిపాలిస్తుండు. గెలిపించింది మీరే కదా? గెలిపించినామంటే ఇక అందరు ఎవరు, ఇప్పుడు ఆయన గెలిపిస్తాము, ఇంకా నెక్స్ట్ కేసీఆర్ వస్తే కేసీఆర్ గెలిపిస్తాము, ఈయనకే గెలిపిస్తాము. ఇంకా తర్వాత విషయం అది. మార్పు రావాలనుకున్నారు కదా? వచ్చింది అన్న మార్పు, అన్నిట్లో మార్పు ఉంది. అన్నిట్లో మార్పు వచ్చింది. ఏం మార్పు రాలేదు, అన్నిట్లో మార్పు వచ్చింది. అన్నిట్లో మార్పు వచ్చిందా? మంచిగుందా మరి మార్పు? బాగానే ఉంది. ఇంకా ఇదే మార్పు అనేదే ఇది. మనకు మార్పు వచ్చేదే ఇది. దీని గురించి మార్చుకుందాం అనుకున్నాం, మార్చుకున్నాము, నడుస్తుంది అంతే. నడవని ఇట్లని ఇంకా తర్వాత చూడాలి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? చాలా మంచిగా ఉంది. ఇంకా చాలా మంచి పని చేస్తున్నాడు. అందరికి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. మంచిగా ఉంది. ఇంకా సూపర్ రేవంత్ రెడ్డి. సూపర్ రేవంత్ రెడ్డి అంటున్నా. సూపర్ రేవంత్ రెడ్డి మంచిగా అంటున్నావా చెడ్డగా అంటున్నావా? సూపర్ అంటున్నా కదా, ఇంకేం చెప్పాలా నీకు? సూపర్ అంటున్నా కదా, ఇంకేం చెప్పాలి? రోజు 10,000 20,000 సంపాదిస్తున్నావు, ఇంకేంటి? 10,000 20,000 సంపాదిస్తున్నారు. కొంతమంది అసలు గిరాకీ అయితే బాధపడుతున్నారు. ఎవరు? కష్టపడే ఉంటే అవుతుంది, కష్టపడే లేకపోతే కూర్చోాలి అంతే. 20,000 సంపాదిస్తున్నావా? రోజు 20,000 30,000 సంపాదిస్తున్నావు. 30,000 రేవంత్ రెడ్డికి ఎంత జీతం లేదో అంత సంపాదిస్తాను. డ్రైవర్ కూడా చెప్పొచ్చు ఎట్లా సంపాదిస్తున్నావు? అరే 2 నెంబర్ పని చేస్తేనే చేయొచ్చు అట్లా. 30,000. ఇబ్బంది ఏముంది? నేను 1985 నుంచి 35 years అయింది. 35 yearsలో ఇక్కడి నుంచి మనము ఫస్ట్ ఎంత అంటే 80% మినిమం. అప్పటి నుంచి నన్ను ఆటో నడిపిస్తాను. ఇక్కడి నుంచి జుసుగూడ నుంచి స్టేషన్ పోతే అప్పుడు 1 లీటర్ పెట్రోల్ 50 గ్రాములు 2 రూపాయలు మిగులుతున్నాయి. అదే ఇప్పుడు కూడా అదే మీటర్ అయింది. ఇక్కడి నుంచి పోతే ఎంత అవుతుంది? 130 రూపాయలు అవుతుంది. 115 రూపాయలేమో లీటర్ పెట్రోల్ పోతుంది. మరి మిలిగేదంతా అప్పుడు కూడా అంతే మిగులుతుంది, ఇప్పుడు కూడా అంతే మిగులుతుంది. మాకేముంది? మాకేం అసలు ఇది లేదు అసలు. ఇక ఏం చేస్తాం, మన కర్మానుకాల. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ ఆటో గురించి ఎవరు ఏం చేయరు. రాసి అంటే రాసిస్తున్నారు. 10 వెనకలు అవుతున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోలకి ఎవరు ఏం చూడరు. ఇప్పుడు కొత్తగా డీజిల్ బండ్లను కూడా నడపనియమంటారు హైదరాబాద్. రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది కదా. మన గవర్నమెంట్ తీసేయాలంటే తీయచ్చు, దానికి ఏముంది. ఫస్ట్ ఏమో పర్మిట్ ఇక్కడ 5 లక్షలు అయింది. అక్కడ సంగారెడ్డిలో 280 వస్తుంది. చాలా మంది సిటీ వాళ్ళు ఆటో ఎంచేసి డిస్టిక్లో పోయి తీసుకుంటున్నారు.
ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి, నేను 1,00,000 ఇచ్చి 1,80,000 ఫైనల్ చేసి బండికి తీసుకొని వస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు తిరిగి అంటే వాళ్ళు కూడా కష్టమే కదా, ఎవరికైనా కష్టమే. ఫస్టే మీరు పర్మిషన్ ఇవ్వకుంది. తెలంగాణ హైదరాబాద్లో ఇప్పుడు సంగారెడ్డి ఉంది అనుకో, లోకల్ నడిపించుకుంటారు వాళ్ళు బస్సు తిరిగి అయినాక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, హైదరాబాద్కి వచ్చేస్తున్నారు. హైదరాబాద్కి రామన్నా ఏ ఓలా ఊబరు అవి చేసుకుంటున్నారు, నడిపించుకుంటున్నారు. మన అన్నప్పుడు మన ఇప్పుడు 5 లక్షలు తీసుకోవాలా, 2,80,000 తీసుకోవాలా? ఇప్పుడు నాకు 2,80,000 లాభం వస్తున్నప్పుడు నేను ఎందుకు సిటీ బండి తీసుకుంటా, నేను కూడా డిస్ట్రిక్ట్ బండి తీసుకుంటా వాళ్ళ. ఏంది ఇదంతా ఎక్కడ తప్పు జరుగుతుంది మరి? ఇది గవర్నమెంట్ తప్పు, అసలు గవర్నమెంట్ తప్పు. రూల్స్ ఉంటే రూల్స్. ఇప్పుడు మేము సిటీ పర్మిట్ మాకు 60 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడదో 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం తెలంగాణ ఆటో స్టాండ్ మొత్తం స్టేట్ బండి మొత్తం హైదరాబాద్లో కుప్పని వాళ్ళు. ఇది తప్పు గవర్నమెంట్ కాదా వాళ్ళు? ఆటోలు ఏమన్నా నిద్రపోతున్నారా తెలియదా వాళ్ళకి? తప్పు గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ మళ్ళీ ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఏం చెప్తానా, ఏం చెప్పే పరిస్థితి లేదు. ఏది ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో అది దేవుడు చూస్తాడు. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత? అంతే మళ్ళీ సార్, ఎవరైనా ఇప్పుడు నువ్వు చేసిన గరక ఏముంది సార్, ఒక పని అయితే లేదు తెలుసా మీకు? 30,000 సంపాదిస్తున్నావు నువ్వేంటి కానీ ఇప్పుడు నాతో మళ్ళీ అట్లనే అలా మళ్ళీ వాళ్ళకి ఖుషి అవ్వాలి కదా. ఒక ఆటో డ్రైవర్ రోజు 30,000 సంపాదిస్తున్నా అంటే ఎంత గ్రేట్ అనుకోవద్దా? అనుకోవాలా లేదా? వాళ్ళ చెప్తున్నావు వాళ్ళ గొప్పగా చెప్పాలా? వాళ్ళ లోపల ఏం లేదు, లోపల ఏం లేదు. ఎట్లున్నాయి పథకాలు ఇవన్నీ మరి? మస్తు ఇస్తున్నారు, అన్ని పథకాలు వస్తున్నాయి, ఏది రాలేదు, ఏది ఒక్కడు కూడా రాలేదు. నాకైతే ఇప్పుడు దాకా నేను గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తినలేదు. నాది 63 సంవత్సరం. అది ఎన్నో 3-4 సార్లు అప్లికేషన్ పెట్టి అది కూడా రాలేదు, పింఛన్ కూడా వస్తలేదు. అలా వస్తే కదా ఇచ్చేనికి, ఆడ ఖజానానే ఉంటే ఇస్తాడు కదా, ఎక్కడి నుంచి ఇస్తాడు? వాడు ఆస్తి అమ్మిస్తాడు మాకు. కర్ణాటక ఎట్లా ఉంది పరిస్థితి, అదే పరిస్థితి అవుతుంది. 100 కాదు, ఆయన ఇంకా 3 సంవత్సరాలు అయినా అమలు చేయడు, ఏది పని చేయడు. ఇట్లానే నడుస్తుంది ఇక, ఏ పని చేయడు. నేను దగ్గర ఒక 15 సారి అప్లికేషన్ పెట్టిన ఇంటి గురించి, ఇప్పుడు దాకా ఇంట్లో రాలేదు. కరెంట్ బిల్ ఫ్రీ అంటే అది పెట్టిన, అది రాలేదు. ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడే కదా. ఇప్పుడు హోటల్లో ఆడ ఏంది ఉంది, బజ్జీలు ఉన్నాయి చూస్తున్నాం, ఉంది ఆడ. పైసలు ఇస్తే ఇస్తాడా లేకుంటే పుణ్యానికి ఇస్తాడా? మనకు తిన్నప్పుడే మా కడుపులో పోతుంది, తినకపోతే ఎట్లా పోతుంది? ఏం చెప్తావు సంవత్సర పాలన గురించి? ఇప్పుడు ఏం చెప్పాలి సార్, ఏం చెప్పే పరిస్థితులు లేవు. ఎట్లయినా ఇక అది ఎన్నో అంటారు, అది ఉక్కల్మే సర్ది ముసల్సే క్యాటర్నా. ఎన్నో గవర్నమెంట్ వచ్చిందా, ఎన్నో గవర్నమెంట్ పోయినాయి. 7-8 గవర్నమెంట్ చూస్తున్నాం మేము. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా మేము ఆటో నడిపిస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. అప్పుడు రేమల్ నగర్లో 60 రూపాయలు కిరాయి ఉండే, ఇప్పుడు 9,000 కిరాయి అయింది. కాలాలు మారుతున్నాయి కానీ ఆటో డ్రైవర్ బతుకులు మారదా సార్? ఈ ఆటో డ్రైవర్ ఏ గవర్నమెంట్ పట్టించుకోదు. మీకు ఛాలెంజ్ రాసి అంటే రాసిస్తాను నేను. నా పేరు బాలు నాయక్. కొత్తగా ఒక నిబంధనలు తీసుకొస్తా ఉంది, డీజిల్ బండ్లు హైదరాబాద్లో నడపనివ్వము, గ్రేటర్ అవుతలే అంటా ఉంది ప్రభుత్వం. ఏం చెప్తాను? ఇంకా అది అవతలంటే ఇంకా మేము మా పిల్లలు అవి ఎట్లా చదవాలన్న, అవి అవతల పోతే పొద్దుగాల వస్తే సాయంత్రం వరకు ఇప్పుడు కనీసం ఒక 500 చేసుకోవాలన్నా నానా తింటాలు పడుతున్నాం. ఒకప్పుడు వచ్చినా సరే అన్ని గ్యాసు డీజిల్ అవన్నీ పోగా మాకు ఒక 1000 రూపాయలు మిగిలేవి. ఇప్పుడు రోజుకు 500 చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుందన్న మాకైతే. అది తీసేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ తీసేయాలన్న అది ఫ్రీ బస్సు. చాలా బాధలు అవుతున్నా. ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ వస్తారు కదా, ఎక్కువ శాతం ఆటోలు ఎక్కేది లేడీసే. వాళ్ళంతా ఇప్పుడు బస్కి వెళ్ళిపోతే మేము ఉత్తగానే కూర్చోవాలి కన్నా. 5-6 లక్షలు పెట్టి కొంటున్నాం ఇవి. ఇది ఇప్పుడు నెల అంటే ఇప్పుడు దీన్ని 15,000 కిస్తీ కట్టాలి, 10,000 చిట్టి కట్టాలి. ఏడికెళ్ళేదమ్మా డీజిల్ బండి నడపనీయమంటుండు రేవంత్ రెడ్డి. ఇంకా నడపనీయం అంటే ఇంకా మేము ఇంకా ధర్నాలు చేస్తామన్నా, ఇంకా అంతే. అంతే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతారా మరి? పోవాల్సిందే కన్నా మరి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సహిస్తాము. అది పొల్యూషన్ అంటే అన్న, ఇప్పుడు ఒక్క చార్జర్ కొనుక్కోవాలంటే దానికి 30-40 వేలు అంట. దాని చార్జర్ పిన్ కొనుక్కోవాలంటే
30-40 వేలు అంట. అవి మా తన ఎడికెళ్ళి వస్తాయి అన్నవి. మేము వచ్చేదే ఒక 10-20 చేసుకోనీకి. అవి చేయాలంటే నానా తంటలు పడుతున్నాం. అవి మళ్ళీ దానికి ఏమైనా కొంచెం ఇది రిపేర్ వస్తే గిన్నెగానం పైసలు అవుతాయి. అది ఎవరితోనే వెళ్తాయన్నా? ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మెయింటైన్ చేయడం కష్టం అంట. చాలా కష్టం అన్న, చాలా కష్టం మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు మనం ఫ్రీ బస్ పెట్టి ఇబ్బంది పెట్టిండు, ఇవాళ డీజిల్ బండ్లు వద్దంటుండు. ఎట్లా చూస్తాం? ఇంకెట్లంటే ఏం చెప్తామన్నా, ఇంకా ఊరికి వెళ్ళాల్సిందే. ఎందుకు బాగుపడతామని హైదరాబాద్ చోట్ల బాగుపడతామని హైదరాబాద్ వచ్చినాం కానీ అన్న, ఇప్పుడు బాగుపడేటట్టు చేస్తలేడు కదా అన్న. ఫస్ట్ ఫ్రీ బస్ చేసి మమ్మల్ని ఇంకా ఇది చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు, డీజిల్ బండ్లు పోవాలంటే ఇంకా మేము ఏం చేస్తామన్నా? మేము బతికేదే దానిపైన, మా బతుకుదేరే దానిపైన. ఇప్పుడు మేము అవి బంద్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా బంద్ చేస్తాం? అది తీసుకుంటారట, కొద్ది రోజుల్లో నిబంధనలు కూడా వస్తాయి దీనికి సంబంధించి, బంద్ చేపిస్తామంటున్నారు. ఇంకా బంద్ చేపిస్తామంటే ఇక దాన్ని ఏం చేస్తారన్న? ఇబ్బంది అయినా దానివల్ల చాలా ఇబ్బంది అన్న. ఇప్పుడు ఈ బండ్లు అమ్మాలంటే ఇప్పుడు ఎవరు కొంటారన్న? ఎవరు కొనలేరు కదా. బండ్లు కూడా కష్టమే. ఇప్పుడు మేము తీసుకున్న రేటుగా ఇప్పుడు అమ్మాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎంత కడుగుతారు? 2 లక్షలకు 1,50,000 దాంట్లో. ఇప్పుడు నేను తీసుకునేది దీనికి 5,50,000 అన్న. ఇప్పుడు డీజిల్ బండి నడపద్దంటే ఈ బండి అమ్ముకోవాలి. అమ్ముతాను ఇప్పుడు దీనికి ఎవరు కొనరు, కొనరు. ఇప్పుడు గ్యారేజ్లో అట్లా పడేసినా సరే ఇప్పుడు అట్లా ఎందుకు పడేస్తున్నాం అంటారు. దీన్ని పడేస్తే మేము ఏం చేయాలంటారు ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే. ఏంది రోజు రోజుకి ఆటో డ్రైవర్ అన్న పరిస్థితి ఏంది మరి? రోజుకు ఆటో డ్రైవర్ పరిస్థితి అంటే ఇంకా చెప్పలేమన్నా. రోజుకు గడుస్తలేదు. రూమ్ రెంట్కి ఇట్లా వెళ్తలేవన్న పైసలు, వెళ్తలేవు. మరి ఎలక్ట్రిక్ వెహికల్ రేవంత్ రెడ్డి ఇప్పిస్తారేమో, అడగపోయినా? ఏం అడుగుతామన్నా? ఇంకా ఇప్పిస్తే తీసుకుంటామన్నా. ఇప్పేమని చెప్పు, దాని మీద సబ్సిడీ ఏమని చెప్పు, తీసుకుంటాము. అంటలేడుగా. అది ఏమంటాడు? మేమే కొనుక్కోవాలంటే మాకు ఈ అప్పులు తీర్చనీకి నానా తంటలు పడుతున్నాము. ఫైనాన్సులు కట్టలేక, చిట్టీలు కట్టలేక, రూమ్ రెంట్లు కట్టలేక, ఒకరోజు వస్తే 2 రోజులు 3 రోజులు ఇంకా బయటనే ఉంటున్నాము, ఇంటికే పోతలేము. అట్లుంది పరిస్థితి, ఆటోల పరిస్థితి. సో ఈ డిసిషన్ మీద వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా? వ్యతిరేకిస్తామన్నా, స్వాగతించాము. ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీదనే గడుపుతున్నామన్నా. ఇప్పుడు దీని నుంచి తప్పుకోమంటే ఎట్లా తప్పుకుంటామన్నా? ఎంతమంది ఉంటారు బ్రదర్ డీజిల్ మీద నడిపేటోళ్ళు? చాలా మంది ఉంటారన్న. మ్యాక్సిమం హైదరాబాద్లో 60% డీజిల్ మీదనే ఉంటారన్న. వాళ్ళందరి పరిస్థితి అందరి పరిస్థితి అంటే ఇంకా వ్యతిరేకంగానే పోతామన్నా. రాంగ్ స్టెప్ తీసుకుంటా అనుకోవచ్చు అన్న. రాంగ్ స్టెప్ తీసుకుంటా అనుకోవచ్చా? రాంగ్ స్టెప్పే కదన్నా. ఇప్పుడు మా కడుపు మీదనే కొట్టిండు కదా ఆయన. మేము ఇప్పుడు రూమ్ రెంట్ 6-7 వేలు, చిట్టి 10,000, ఫైనాన్స్ 15,000, ఇవన్నీ వెళ్ళాలంటే మాకు ఎడికెళ్ళి వెళ్తాయన్నా? ఫ్రీ బస్సు చేసి ఇది చేసిండు, మళ్ళీ మెట్రో ఒకటి, మళ్ళీ బైక్ ట్యాక్సీలు ఒకటి, ఇవన్నీ ఎట్లనో అట్లా ఎలా తీసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ డీజిల్ బండ్లు పోవాలి, ఎలక్ట్రిక్ బండ్లు రావాలంటే ఇంకా మేము ఎట్లా చేయాలన్నా? కష్టం కదా, చాలా కష్టం అన్న. ఎందుకు ఇట్లా మరి, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంకా ఆయనకే తెలియాలన్నా. ఫస్ట్ ముందు ఉన్న ప్రభుత్వం ఇంతగానం ఇబ్బంది పెట్టలేదన్న మాకైతే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇంతగానం ఇబ్బంది పెట్టలే మాకు. అప్పుడు ఇబ్బంది లేకున్నా అన్న, జర ఫ్రీనే ఉన్నది అప్పుడు అంత ఇబ్బంది లేకున్నది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అంటే ఇక్కడ ప్రధానంగా డీజిల్ బండ్లను ఎందుకు వెనక్కి తీసుకుపోతా ఉన్నారంటే, ఇక్కడ పొల్యూషన్ని నివారించాలి, పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి పొల్యూట్ కాకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం అన్నమాట. ఏం చెప్తుందండి? ఇంకా అది ఆయనకి తెలియాలన్న, మనకు తెలియదు అది. అంతే అంటావా? అంతే అన్న. మరి మీకు న్యాయం చేయాలంటే ఏం చేయాలంట? ఇంకా న్యాయం చేయాలంటే ఇంకా మేము పోరాడాలన్న, అంతే. ఇంకా తప్పదు కదా. నుంచి ఎట్లాంటి అది మాకు సంవత్సరానికో నెలకో ఇంత ఇస్తాను చెప్పిండు కదా, అదైనా ఫస్ట్ చెప్పిండు. అది ఇట్లా లేదు, అది ఇట్లా లేదు, లేదన్న. చెప్పండి బ్రదర్, మీ పేరు? రమేష్ గౌడ్ నా పేరు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవింగ్. ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు? నేను 14 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా బ్రో, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇటేమో ఫ్రీ బస్ పెట్టింది, ఇప్పుడేమో డీజిల్ బండ్లను కూడా ఇక్కడ నడపనియొద్దు అని చెప్తా ఉంది. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టేశాడు. ఆటో డ్రైవర్లు వేసిన ఓట్లతోనే ఆటో డ్రైవర్లు గెలిచిండు. దాన్ని బట్టి మన ఆటో డ్రైవర్ల మీద పొట్ట కొట్టిండు ఫ్రీ బస్సులు పెట్టి. ఫ్రీ బస్సుల వల్ల ప్రయోజనం ఏమున్నది? దానికి ఎవరికి ఏమున్నది? అది ఆడలోకి 2,500 వేస్తా అని చెప్పినావు, అవి వేసి ఉంటే ఫస్ట్. ఫ్రీ బస్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కూడా అందరు కొట్టుకుంటున్నారు, బస్సులకే కింద పడుతున్నారు. ఒక అమ్మాయి కూడా మనం చనిపోయిన చెక్ పోస్ట్లో కూడా. ఫ్రీ బస్ వల్ల లాభం అనేది ఏం లేదు. మా పొట్ట తప్పి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఎవరికి ఏం లేదు.
డీజిల్ బండ్లను ఇక్కడ నడపనియద్దని చెప్తాను కదా దానికి. డీజిల్ బండ్ నడపనేది మాట వచ్చిందంటే ఇప్పుడే నీ డీజిల్ బండ్లను నడపొద్దంటే దానికి మాకు టైం ఇచ్చి మాకు ఏదైనా ఆధారం చూపెట్టిన తర్వాత నువ్వు డీజిల్ బండ్లను తీసేయి. సిటీలో అన్ని బండ్లు కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఒక ఆటోలు ఒకటే లేవు కదా. ఉన్న వెహికల్ మొత్తం నువ్వు టైం ఇచ్చి మాకు ఇచ్చావు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు మాకు ఫస్ట్ మాకు ఇప్పించిన తర్వాత నువ్వు డీజిల్ బండ్లు పంపించి టైం మాకు ఏదైనా ఒక ఆధారం చూపెట్టు మాకు. ఇప్పటికే ఫ్రీ బస్ పెట్టి మేము ఇంట్లోకి తినని కూడా బియ్యం రోజు కిలో కొనుక్కోపోతున్నాం మేము. డీజిల్ బండ్లు వద్దంటే మీ పరిస్థితి ఏంది ఉన్నపలంగా? డీజిల్ బండ్ వద్దంటే మేము ఎట్లా ఊకుంటాం, ఊకోలేం కదా. రోడ్ల మీద కూర్చుంటాం మేము. ఇప్పటికీ ఆగం చేసిండు డీజిల్ బండ్. మాకు ఏదైనా ఒక దారి చూపెట్టిన తర్వాత మేము డీజిల్ బండ్ నిర్ణయం తీసుకో. నువ్వు ఒకటేసారి నువ్వు పొమ్మంటే వెళ్ళిపోం కదా. మాకేం లేదు, మేము ఇక్కడ మన తెలంగాణలో మేము బయట కాదు కదా. ఇక్కడ వేసినాం కదా, మేము బయటికి వెళ్ళి వచ్చి బతకట్లేదు కదా. మేము తెలంగాణ బిడ్డ బయటకు వస్తే బతకలేదు కదా. నిన్నైతే మాకేమన్నా అప్పులు ఇవి మాకు లోన్లు అని చెప్పేసి మేము అడతలేం కదా. మేము ఏదో చదువుకున్నాం, మాకు ఏ జాబులు దొరకట్లేదు, మేము కష్టం చేసి బతుకుంటున్నాం. మేము తప్పించుకొని నీ దగ్గర ఏమి అడగట్లేదు కదా. మేము మాకు ఉన్నదానికే సహకరించి మాకు డీజిల్ బండ్లు తీసేసి మాకు వేరే బండ్లు ఇచ్చేసి మాకు ఎలక్ట్రీషియన్ బండ్లు ఇచ్చిన తర్వాత మాకు డీజిల్ బండ్లు తీసేసుకో. డీజిల్ బండ్లు ఫస్ట్ బంద్ అంటే మాకు టైం ఇచ్చి మాకు ఏదైనా ఒక దారి చూపెట్టిన తర్వాత డీజిల్ బండ్లు తీసేసి అన్ని బండ్లు తీసేసి మేము కూడా సహకరిస్తాం నీకు. ఉన్నపలంగా డీజిల్ బండ్లని నడిపించకూడదు అనేది కరెక్ట్ అంటవా? కరెక్ట్ కాదు. కరెక్ట్ ఎలా అవుతుందండి? ఉన్నలు ఏం చేయాలి? వాళ్ళు ఉన్న ఆటో మీదనే బతుకుంది మాకు. ఆటోను ఏకదమ్ము నడవద్దంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏం చేయాలి? మా పిల్ల పరిస్థితి ఏంది? మేము ఏదో దొంగతనం చేసి బతకాలా, ఇంకేమైనా చేసి బతకాలా? మా పని అది కదా. ఆటోలను ఒకటే కాకుండా కార్లని బస్సులను కూడా డీజిల్తో నడిపే వాటి అన్నింటిని కూడా తీసేయాలంట. అన్నిటి తీసేయాలండి. ఒక డీజిల్ బండి ఒకటి వల్ల ప్రాబ్లం లేదుగా. పొల్యూషన్ కొత్త ఆల్ వెహికల్తో ఉన్నది కదా. ఆల్ వెహికల్ తీసేస్తే ఒక డీజిల్ బండితో కాదు కదా. ఆల్ వెహికల్ ఉన్నది, ఆల్ వెహికల్ తీసేసేయాలి. కార్లు కానీ అన్ని లారీలు డీసీఎంలు అవి అన్నీ ఉన్నాయి. ఆ వాటితో పాటు ఆటోలు కూడా తీసేయాలి. ఆటోలో ఒకటి ప్రత్యేకంగా లేదు కదా. ఆటోల వల్ల పొల్యూషన్ రావట్లేదు కదా. కార్లు కూడా ఉన్నాయి, వాటితో పాటు ఇవి కూడా తీసేయండి. టైం ఇచ్చి బైకుల్లో డీజిల్, పెట్రోల్ ఉన్నాయి, పెట్రోల్ గ్యాస్ ఉన్నాయి బైకుల్లో. ఎట్లా చూస్తారంటే ఈ డిసిజన్ అనేది కరెక్ట్? డిసిజన్ కరెక్ట్ కాదు. దానికి నిర్ణయం టైం అనేది ఉంటుంది. ఏకదం సొలం తీసి ఎవరు తీసేయలేరు. ఏం చేస్తారు? డిసిజన్ కరెక్ట్ కానే కాదు ఇది. ఇంకోటి ఇక్కడ ఏదైతే కాలుష్యాన్ని ఎక్కువ కానియకుండా చూస్తాం దీనివల్ల అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మరి దానికి మేము కూడా సహకరిస్తాం, కాదంటలేం. కాలుష్యం అంటే ఉన్నాయి కదా. ఇప్పుడు టైం ఇవ్వాలి కదా. మీ డీజిల్ బండ్లనే వాళ్ళు కూడా డీజిల్ బండ్లే తిరుగుతున్నారు కదా. ఫస్ట్ వాళ్ళు కూడా డీజిల్ బండ్లే తిరుగుతున్నారు కదా. వాళ్ళు కూడా డీజిల్ బండ్లే తిరుగుతున్నారు కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే అంతా డీజిల్ బండ్లే తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళైతే ఛార్జింగ్ బండ్లు పెట్టుకొని తిరుగుతలేరు కదా. వాళ్ళు తీసేసిన తర్వాత మాకు కూడా చెప్పండి, అందరు తీసేయండి. ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళైతే తిరిగే డీజిల్ బండే కదా. కరెక్ట్ అయిపోతే డీజిల్ బండే వాళ్ళు తిరగదు. అయితే వాళ్ళైతే ఛార్జింగ్ వల్ల తిరగట్లేదు కదా. ఏం చెప్తున్నా సంవత్సరం పాలన ఎట్లుంది? సంవత్సరం పాలన ఏముందని ఏం పాలన లేదండి. అందరి వేస్ట్ అయిపోయింది. వచ్చి ఎవరికి ఏం ఆధారం లేకుండా, ఏ పనులు లేవు, డ్యూటీలు లేవు, అన్నీ ఆగిపోయినాయి, ఏం లేవు. ఆటో డ్రైవర్ పరిస్థితి చెప్పలేనంత బాధ. ఫైనాన్షియల్ వేధింపులు ఉన్నాయి. ఇంట్లోకి పోతే ఇంట్లో పిల్లలతో కొట్లాడ గొడవలు. ఏం చేస్తున్నావు? పొద్దుంతే బండి కానీ రోజు ఆ టెన్షన్లకు తావుడు అవుతుంది తప్పించి కానీ ఇంకేం చేసేయలేదు. రోజు కిలో బియ్యం కొనుక్కోపోతున్నాం. రోజు పొద్దుంతా కొడితే 300 అయితే లేవు. ఇంతకుముందు ఒక 1000 రూపాయలు చేసుకుంది ఫ్రీ బస్ లేక ముందుకు. 300 కూడా ఇంటికి తీసుకోపోవట్లేదు. పిల్లలు ఎట్లా చదివించాలి? ఫ్రీ బస్ పెట్టినావు, పిల్లలు పెట్టకపోయినావు, పిల్లల విద్యా సంస్థ పెట్టకపోయినావు, అలా గుర్తు చేసుకుంటారు. ఫ్రీ బస్ వల్ల ప్రయోజనం ఏమున్నది? ఏం లేదు. మాకు ఫస్ట్ వచ్చి మా పొట్టగొట్టినానే రేవంత్ రెడ్డి కలిసి ఫస్ట్ ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిండు. అది గెలిపించినందుకు మాకు శాపం. అది గెలిపించినందుకు శాపం పెట్టిండు. మార్పు అనుకున్నాం. మార్పు కాదు, ఇలా మాకే మంచి గట్టి షాక్ పెట్టిండు ఆటో డ్రైవర్లకు ఫస్ట్.